హాయ్ నమస్తే, నా పేరు ఉమా కార్తిక్, ఆర్జే ఇన్స్పిరేషన్ హ్యాండ్స్ నుంచి. మనం బేగంపేటకి వచ్చామండి, పాటిగడ్డ ఏరియా. సునీత గారు మనకు కాల్ చేశారు, వాళ్ళకి ఎడ్యుకేషన్కి చాలా ఇబ్బంది అవుతుందని. సో కంప్లీట్ డీటెయిల్స్ మనం లోపలికి వెళ్ళి కనుక్కుందాము. సో వాళ్ళ ఇంట్లోకి వచ్చామండి. మనము చూస్తున్నారు కదా, కూర్చోడానికి కూడా చైర్స్ లేవు. అంటే నేను తప్పుగా అనట్లేదు. సో చూడండి, అసలు ఏ వస్తువులు లేవు వాళ్ళ ఇంట్లో. ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఈ తల్లి పడే కష్టము తన మాటల ద్వారా మనం విందాం ఇప్పుడు. హలో అండి. హలో, మీ పేరు? సునీత మేడం. సునీత. మీ గురించి చెప్పండి. మా హస్బెండ్ 2013లో వెళ్ళిపోయారు. మామూలుగా ఆయన బేసిక్గా పని మీదనే వెళ్ళాడు, ఇప్పుడు రాలేదు. పాప అప్పుడు 2 years ఉండే, బాబు 5 months ప్రెగ్నెంట్ ఉండే. అప్పటి నుంచి నాకు బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. అప్పటి నుంచి నేను ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేనే చూసుకోవాలి. ఇంకా ఇప్పటివరకైతే నేను చదివించుకుంటూ వచ్చాను, ప్రైవేట్ స్కూలే. పాప 9th, బాబు 5th. ఇక రాను రాను ఇంకా కష్టం అవుతుంది. ఇంక ఎట్లా చదివియాలా ఏంది, ఆయన వస్తాడా రాడా తెలీదు. అంటే తను ఎక్కడికి వెళ్ళారు? చెన్నై, కానీ ఆఫీస్ వర్క్ మీదనే వెళ్ళాడు, కానీ ఇప్పటివరకు రాలేదు. రాలేదంటే మీకు డీటెయిల్స్ ఏం అప్పట్లో నేను ప్రెగ్నెంట్ ఉన్నాను, నేను వెళ్ళలేదు. మా అత్తయ్య వెళ్ళినుండే, కానీ అక్కడ చెన్నై పోలీసులకు కూడా కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఫోన్ తప్పించి మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఎందుకంటే తను ఉన్నాడా లేడా అని కూడా. మీ హస్బెండ్ దగ్గర ఫోన్ లేదా? ఉండే, ఆ ఫోన్ మాత్రం దొరికిందని మాకు ఫోన్ ఒకటే ఇచ్చారు. ఫోన్ ఎక్కడ దొరికింది? అది ఎక్కడ దొరికిందో కూడా నాకు తెలియదు డీటెయిల్స్గా, ఎందుకంటే నేను ఒకటి ప్రెగ్నెంట్గా ఉన్నాను. మా అత్తయ్యనే వెళ్ళి తీసుకొని వచ్చారు అంతే. ఇంక ఏ ఫుల్ డీటెయిల్స్ మొత్తం మా అత్తయ్యకి తెలుసు, కానీ నాకు ఏం చెప్పలేదు. ఇక అప్పటి నుంచి వీడు పుట్టిన కాడ నుంచి నేను వీడిని తీసుకొని ముగ్గురం ఉండడం. ఇంకా అంటే మీకేమనిపిస్తుంది ఇప్పుడు? పోలీస్ వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వలేదు అంటున్నారు. మీ అత్తయ్య వాళ్ళకే తెలుసు. మాకు దొరకలేదు అని చెప్పారు మేడం, మాకు దొరకలేదు, కానీ ఫోన్ మాత్రం దొరికింది తనది అని ఫోన్ మాత్రం ఇచ్చారు మాకు. ఫోన్ ఎక్కడ దొరికింది అది కూడా చెప్పలేదు, అది కూడా ఏం చెప్పలేదు. మరి ఆ మనిషి ఉన్నాడా లేడా తెలీదు. కాకపోతే ఇద్దరు పిల్లలు తీసుకుని అయితే నేను ఉంటున్నాను. అంటే మీనే కదా మేడం చెప్పేది. అసలు ఆయన కాంటాక్ట్ కూడా చేయలేదు ఎవరికి. మా అత్తయ్య వాళ్ళకి కూడా చేశాడో లేదో నాకు తెలీదు. కాకపోతే అయితే ఇప్పటివరకు నాకు కాంటాక్ట్ లేడు. నేను ఒక 5-6 years, ఒక 10 years ఇప్పటికి కూడా వెయిట్ చేస్తున్నాను, కానీ ఇంకా తను రాలేదు. బాబు ఆయన మేలో వెళ్ళిపోయాడు, 5th September బాబు పుట్టాడు. 5 months మ్యామ్. బాబుకి ఇప్పుడు 11 years రన్నింగ్. 11 years, పాపకి 13 years. ఎలాంటి హెల్ప్ అంటే మా పిల్లల ఫీజు కొంచెం కడితే నాకు కొంచెం తగ్గుతుంది భారం అనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నంత వాళ్ళ ఫ్యూచరే నాకు కావాలి. ఇప్పుడు మా ఆయన వస్తాడా రాడా అది పక్కన పెడితే నాకు ఇప్పుడు నా పిల్లలు ముఖ్యం. నా పిల్లలు ముఖ్యం, నాకు ఎవరితో సంబంధం లేదు. నాకు నా పిల్లలు కావాలా, వాళ్ళు ఫ్యూచర్ కావాలా, వాళ్ళ ఒక దారి. నా పరిస్థితి వాళ్ళకి రావద్దు, అంతే నేను కోరుకునేది అదే. మీరు ఏమైనా హెల్ప్ చేస్తే మా పిల్లలకి కొంచెం బాగుంటుంది. 9th class. ఏ స్కూల్? మ్యాక్సిమ్ హై స్కూల్. మ్యాక్సిమ్ దగ్గరేనా ఇక్కడ నుంచి స్కూల్? దగ్గరే. ఒక్కదానివే వెళ్ళి వస్తావా, మమ్మీ డ్రాప్ చేస్తారా? నేను మా తమ్ముడు వెళ్తాం. వాకబుల్ డిస్టెన్స్. నీ పేరేంటి? రియల్ నేమ్ మణిరాజ్. ఏ క్లాసు? 5th. 5th క్లాస్. ఫేస్ చేయడం అంటే ఇప్పుడు నేను ఒకప్పుడు నేను అనుకున్నాను, నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను పాల్దాస్కి ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళేదాన్ని. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే 8 months 9 months పడ్డాక కూడా చాలా ఎట్లా అంటే పాప తీసుకొని ట్రాక్ మీద కూడా పడుకున్నాను. ఎందుకు నాకు ఈ లైఫ్, ఎవరు సపోర్ట్ చేయని లైఫ్ నాకు వద్దు అనుకొని అప్పట్లో నాకు చాలా బాధ అనిపించేది. మళ్ళీ పాప ముఖం చూసిన, నేనంటే పోగలుగుతాను, కానీ వాళ్ళు లైఫే చూడనప్పుడు వాళ్ళని ఎందుకు నేను చేయాలి అనేసి నేను అప్పటి నుంచి పాప ముఖం చూసి నాకు ధైర్యం వచ్చింది. నా కొడుకు పుట్టినాక నాకు ఇంకా ధైర్యం వచ్చింది. నేను ఒంటరిగా అయినా సరే నేను బతకగలను. నాకు ఒక బాబు ఉన్నాడు, నేను వాడిని లైఫ్ చేయాలా, ఇద్దరు పిల్లలు లైఫ్ చేయాలా, నాకు అదొక్కటే ఉంది. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇంకా నాకు ధైర్యం అంటూ ఉంటే నా ఇద్దరు పిల్లలే. ఎవరి సపోర్ట్ లేదు, ఎవరి ధైర్యం లేదు నాకు. అప్పటి నుంచి మీకు వచ్చే శాలరీతోనే పిల్లల్ని నెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్? ఏమీ లేదు. గవర్నమెంట్ నుంచి కానీ, మా అత్తయ్య వాళ్ళ తరఫు నుంచి కానీ, మా అమ్మగారి తరఫు నుంచి కానీ ఏమీ లేదు. వచ్చిన శాలరీలోనే పిల్లల్ని మంచి తినిపిస్తాను. వచ్చినప్పుడే ఏం కావాలి చెప్పండి, ఇది తినిపిస్తాను, ఇది. లేకపోతే వాళ్ళే గమ్మునుకుంటారు. మా మమ్మీ దగ్గర ఈరోజు పైసలు లేవు అడుగుతారు. ఫస్ట్ మమ్మీ పైసలు లేని అని అడుగుతారు. లేవు బేటా అని అంటే
ఆ విషయం నాకు చెప్పరు. ఉన్నాయి అంటే, "మమ్మీ నాకిది గావాలా." ప్రాజెక్ట్‌నా గానీ పైసలుంటేనే ఆ ప్రాజెక్ట్ లేకపోతే లేదు. అట్లా. మొన్న రీసెంట్‌లీ సండే రోజు పాపకి ఫిజిక్స్ ప్రాజెక్ట్ ఉంది. నా దగ్గర ఒక్క రూపాయి లేవు. అప్పుడు నేనేం జేయాలా? మళ్ళీ నేను ఒక 500 అప్పు జేసి పిల్లలకి ప్రాజెక్ట్ చేపిచ్చి అప్పుడు లేదంటే నెక్స్ట్ డే ఆమెకు పనిష్మెంట్. మా అమ్మ నాన్న చనిపోయారు. మా అన్నయ్య చూసేవాడు చనిపోయాడు. ఇగ వాళ్ళది కూడా పరిస్థితి బాలేదు. చాలా పూర్ ఫ్యామిలీ. ఇగ వాళ్ళ మీద ఆధారపడకుండా నా అంతట నేనే జీవిస్తున్నానింక. ఇద్దరు పిల్లల్ని తీసుకొని వాళ్ళని చూసుకుంటా జీవిస్తున్నాను. సో ఇదండి సునీత గారి జీవన విధానము. 11 ఇయర్స్ నుంచి తను ఒంటరిగా తన శాలరీ మీదనే పిల్లల్ని చూసుకుంటూ వచ్చారు ఇప్పటివరకు ఎలాంటి సపోర్ట్ లేకుండా. సో మన ఆర్జే ఇన్స్పిరేషన్ నుంచి ఖచ్చితంగా వాళ్ళ పిల్లలకి ఎడ్యుకేషన్గా మనం ముందుకు వెళ్దాము. ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి. సో మీరు ధైర్యంగా ఉండండి, టెన్షన్ పడకుండా. ఓకేనా?